మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ లో ట్రైనింగ్ మాత్రమే కాదు, ప్లేస్మెంట్స్ విషయంలో కూడా మాక్సిమం ఎఫర్ట్స్ పెడతారు. Renew.ai అనే కంపెనీలో డాటా ఇంజనీర్ లాగా ప్లేస్ అయ్యాను. సో ఎలా అనిపించింది ఇక్కడ ఇన్నోమాటిక్స్ లో ట్రైన్ అప్ అయ్యారు అండ్ ఆల్సో జాబ్ వచ్చిన తర్వాత హౌ వాస్ యు ఫీలింగ్? ఇంటర్వ్యూలో ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూ వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఇంటర్వ్యూ ఎట్లా ఫేస్ చేయాలి, టెక్నికల్ క్వశ్చన్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి నేను అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నాకు చాలా ఈజీగా ఇంటర్వ్యూ అయిపోయినట్టు అనిపించింది. ప్యాకేజ్ ఆల్సో ఇట్స్ అరౌండ్ 5. నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. స్టార్టింగ్లో అసలు నాన్ టెక్నికల్ ఈసీ నుంచి వచ్చిన డాటా సైన్స్ ఇష్టం ఉందని తీసుకున్నాను, వస్తుందా రాదా అన్న థాట్ నుంచి ఇప్పుడు నేను ప్లేస్ అయ్యాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. వీళ్ళ కరికులంలో ఇంగ్లీష్ స్పీకింగ్ అంటే కమ్యూనికేషన్స్ వైజ్ కానీ ఎలా ఉంటుంది కరికులం? కార్పొరేట్ ట్రైనింగ్ అండ్ కార్పొరేట్ వొకాబ్ దట్ యూ స్పెషల్లీ యూజ్ ఇన్ ఆఫీస్. మ్యామ్ నాకు చాలా భయం వేస్తుంది మ్యామ్. ఐ కమ్ ఫ్రమ్ తెలుగు మీడియం. నాకు ఒక సెంటెన్స్ ఫార్మేషన్ రాదు, ఇక్కడ ఇది వాడాలో నాకు తెలీదు. ఓన్లీ థింగ్ ఈజ్ అండర్స్టాండింగ్ లెర్నర్. అది ఏ లెవెల్, 0 లెవెల్ నుంచి రా. I'll teach ABCD. Let's build words today. I'm from batch 496 and today I'll be demonstrating my project live to you. My project is about English alphabet detection using image data. ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్లో డేటా సైన్స్ అనే కోర్స్ చేస్తున్నాను. ఈ కోర్స్లో నేను ఒక ప్రాజెక్ట్ చేశానండి. జాబ్ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మళ్ళీ స్పెషల్గా వాళ్ళు ట్రైన్అప్ చేస్తున్నారు కాబట్టి సో ఇదంతా ఎలా పాసిబుల్ అవుతుంది? నా దగ్గరున్న సబ్జెక్ట్నే కాదు, కంపెనీస్లో కావాల్సిన టూల్స్ రిక్వైర్మెంట్ బట్టి నేను క్యాండిడేట్స్ని ట్రైన్ చేసుకుంటూ వెళ్తాను. నేను ఒక 3 ఇయర్స్ నుంచి ఇన్నోమాటిక్స్లో ఉన్నా. సో ఎందుకు ఉన్నానంటే జాబ్ సాటిస్ఫాక్షన్. నాకు ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్తో కనెక్టివిటీ ఉంటుంది. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్ ఏ ఇన్స్టిట్యూట్ కూడా కోర్స్ అయిపోయిన తర్వాత క్యాండిడేట్ని ఇన్స్టిట్యూట్కి రానివ్వదు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ లుంబిని. ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ లో ట్రైనింగ్ మాత్రమే కాదు, ప్లేస్మెంట్స్ విషయంలో కూడా మాక్సిమం ఎఫర్ట్స్ పెడతారు. మాక్సిమం వీళ్ళు అసిస్టెన్స్ ఇస్తారనడానికి వీ హ్యావ్ అనదర్ ప్రూఫ్ హియర్. సో తనే రీసెంట్ గా ప్లేస్ అయ్యారు అండ్ లెట్స్ నో ద డీటెయిల్స్. హలో, హాయ్, మీ పేరు? పి జయకృష్ణారెడ్డి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎక్కడ ప్లేస్ అయ్యారు మీరు? నేను Renew.ai అనే కంపెనీలో డాటా ఇంజనీర్ లాగా ప్లేస్ అయ్యాను. ఇక్కడే మన మైండ్ స్పేస్లో ఉంటుంది. రైట్. హైదరాబాద్. ఓకే, సో ఎలా అనిపించింది ఇక్కడ ఇన్నోమాటిక్స్ లో ట్రైన్ అప్ అయ్యారు అండ్ ఆల్సో జాబ్ వచ్చిన తర్వాత హౌ వాస్ యు ఫీలింగ్? ఐఎమ్ వెరీ హ్యాపీ. లైక్ నేను స్టార్టింగ్ ఈసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి స్టార్టింగ్లో చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ కోడింగ్ ప్రాబ్లమ్స్ కానీ అలా ఫేస్ చేశాను. బట్ రాను ఎగ్జామ్స్ ఇస్తూ మెంటరింగ్ తీసుకుంటూ అలా చేస్తూ ఈజీగానే నేర్చుకున్నాను. ఇక్కడ చాలా హెల్ప్ఫుల్గా ఉంది. దెన్ ఆఫ్టర్ దట్ ప్లేస్మెంట్ టీమ్ వాళ్ళు కూడా చాలా బాగా కోఆర్డినేట్ చేశారు నాతో. వాళ్ళు కూడా నాకు ఫస్ట్ నుంచి రెజ్యూమ్ ఎట్లా బిల్డ్ చేయాలి, రెజ్యూమ్లో ఏమేమి ప్రాజెక్ట్స్ ఉంటే మంచిది, అట్లాంటి డీటెయిల్స్తో పాటుగా చెప్పారు. సో ఇంటర్వ్యూకి వెళ్ళకన్నా ముందే నాకు ఇక్కడ అన్ని ఇంటర్వ్యూలో ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూ వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఇంటర్వ్యూ ఎట్లా ఫేస్ చేయాలి, వాట్ ఇఫ్ వాళ్ళు ఒక తెలియని క్వశ్చన్ అడిగితే దానికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అన్ని సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అండ్ టెక్నికల్ క్వశ్చన్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి నేను అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నాకు చాలా ఈజీగా ఇంటర్వ్యూ అయిపోయినట్టు అనిపించింది. నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ స్టార్టింగ్లో అసలు నాన్ టెక్నికల్ ఈసీ నుంచి వచ్చిన డాటా సైన్స్ ఇష్టం ఉందని తీసుకున్నాను, వస్తుందా రాదా అన్న థాట్ నుంచి ఇప్పుడు నేను ప్లేస్ అయ్యాను. ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. ఓకే. బట్ నిజంగా మీరు చెప్పినప్పుడు చెప్తున్నారు ఇంత సింపుల్గా, కానీ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుండి ఐటీలోకి షిఫ్ట్ అవ్వడము అంటే ఇట్స్ అ గ్రేట్ టాస్క్. అసలు కంప్లీట్గా చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. సో ఇన్నోమాటిక్స్ ఆ జర్నీలో ఎలా హెల్ప్ అయింది? ఎందుకంటే చాలా మంది ఐటీ నుండి వస్తారు, నాన్ ఐటీ వాళ్ళు కూడా ఉంటారు. ఇద్దరిని బ్యాలెన్స్ చేయడం కష్టం కదా. క్లాసెస్లో నీకు ఫస్ట్ బేసిక్స్ నుంచి నేర్పిస్తారు. జస్ట్ వన్స్ మనం బీటెక్ ఆ ఏజ్ వచ్చాక వీళ్ళు చెప్పే వాటికి చాలా బేసిక్స్ నుంచి నేర్పిస్తారు. దే విల్ ట్రీట్ యూ యాజ్ లైక్ బిగినర్ లెవెల్. ఏదో మీకు తెలుసు అన్నట్టు ఏం స్టార్ట్ ఉండదు. ఫస్ట్ నుంచే కొంచెం బిగినర్స్ లెవెల్ లాగానే ట్రై చేస్తారు. అండ్ దెన్ ఇఫ్ అండ్ ఎల్స్ మీరు రాకపోయినా కూడా క్లాస్లో ఒకవేళ మీకు రాకపోయినా కూడా మెంటర్స్ ఉంటారు. మెంటర్స్తోకి వెళ్ళి మళ్ళీ సేమ్ క్వశ్చన్స్ 10 టైమ్ అడిగినా వాళ్ళు చెప్పేస్తారు. అండ్ ట్రైనర్స్ కూడా క్లాస్లో ఉన్నప్పుడు ట్రైనర్స్ కూడా మరీ ఫాస్ట్ పేస్ ఏమి ఉండదు. వాళ్ళకు కూడా తెలుసు వీళ్ళు సమ్ నాన్ టెక్నికల్ నుంచి కూడా వచ్చింటారు అన్నట్టు. సో వాళ్ళు కూడా
పేస్ అనేది చాలా స్పీడ్ ఉండదు. ఓకే ఇఫ్ ఎనల్స్ మీకు పేస్ వల్ల ప్రాబ్లమ్స్ డైరెక్ట్ చెప్పేయచ్చు, సార్ ఈ కాన్సెప్ట్ నాకు తెలియట్లేదు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ 1 సెకండ్ అంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. రైట్ రైట్. అండ్ ఆల్సో మెంటర్స్ కూడా అంతే. మెంటర్స్ బాగా టెక్నికల్లీ కోడింగ్ వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఈజీగానే చెప్పేస్తారు. ఓకే ఓకే. వాళ్ళు మనలాంటి వాళ్ళని ఒక లైక్ 1000 మెంబర్స్ని చూసారుగా, సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి, లేకుంటే అట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి కూడా కామన్ డౌట్స్ ఉంటాయి కాబట్టి ఈజీగానే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే ఓకే. బట్ దిస్ ఈస్ ద పాయింట్ యాక్చువల్లీ నోట్ చేసుకోవాల్సింది, ఎందుకంటే బిగినర్ లెవెల్ నుండి చెప్తేనే స్టూడెంట్స్కి ఫస్ట్ నుండి నేర్చుకున్నాము అన్న ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. రేపు పొద్దున ఎంత మేజర్ టాస్క్ అయినా కూడా పర్ఫామ్ చేయగలుగుతారు. ఎందుకంటే అందరికీ ఒకటే ఫ్లోలో చెప్పేసుకొని వెళ్ళిపోతే చాలా మంది బయట ఇక్కడే ల్యాకింగ్ ఉన్నారు. బట్ ఇన్నోమాటిక్స్ ఈ విషయంలో చాలా పర్ఫెక్ట్గా డీల్ చేస్తుందని అంటారు. రైట్. అండ్ ఆల్సో మీరు ప్లేస్ అయిన కంపెనీలో అండ్ ఎలా ఉంటుంది, ఎలా ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు కాబట్టి, సో ఎలా ఉంది అక్కడ? కొత్తగా అక్కడ చేసేది లైక్ నేర్చుకునేది టెక్నికల్లీ ఇక్కడ నేను నేర్చుకున్నదే ఉంటుంది. బట్ అక్కడ ఏంటంటే వాళ్ళకి స్పెసిఫిక్ యాప్స్ ఉంటాయి, వాళ్ళ స్పెసిఫిక్ కోడ్ బేస్ ఉంటుంది కదా. సో వాళ్ళ స్పెసిఫిక్ ఇక్కడ మనం పైథాన్ అవన్నీ నేర్చుకుంటాం కాబట్టి ఈజీగానే అర్థమైపోద్ది. దెన్ వాటిని ఇంటిగ్రేట్ చేయడానికి ఒక 1.5 month అట్లా ట్రైనింగ్ ఫేజ్ లాగా అక్కడ ఉంటుంది. బట్ మోస్ట్లీ అది జస్ట్ ఇంటిగ్రేషన్, లైక్ బయట ఉన్న మన నార్మల్ ఉన్న దానికి వాళ్ళ కోడ్ బేస్, వాళ్ళ స్పెసిఫిక్ కోడ్ బేస్కి ఇంటిగ్రేషన్ చేయడానికి మాత్రమే నేర్పిస్తారు. మోస్ట్లీ ఈ డేటా సైన్స్ కానీ పైథాన్ కానీ మనకు ముందు తెలిసినవే ఉంటాయి. ఓకే. మీకేం కష్టం అనిపించట్లేదు ఇప్పుడు వర్క్లో, ఎందుకంటే ఇప్పుడు రియల్గా చేస్తున్నారు వర్క్? ఇప్పుడు ఏం కష్టం లేదండి. అది మోస్ట్లీ అది కష్టం అనేది ఆ ఇంటిగ్రేషన్ దాన్ని అర్థం చేసుకోవడం ఒకటే ఉంటుంది. కోడ్ మనకు వచ్చేస్తుంది కాబట్టి టైం టేకింగ్, బికాస్ అదొక మినిమం 5 to 6 years నుంచి ఆ కోడ్ రాస్తుంటారు. ఆ కోడ్ని మనం అర్థం చేసుకోవాలి కదా, అంతే ఆ ప్రాబ్లం, అంతేగాని మిగతాది ఏముండదు. రైట్ రైట్. అండ్ ఆల్సో మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు జాబ్ వచ్చింది, అండ్ ఎక్కడ ఉంటారు పేరెంట్స్, ఏం చేస్తూ ఉంటారు? మాది ప్రాపర్ మహబూబ్ నగర్ డిస్టిక్లో ఉందేల విలేజ్. నేను స్కూలింగ్ అంతా అక్కడే చేశాను, ఇంటర్ నుంచి హైదరాబాద్లో చేశాను. మా డాడీ ఫార్మింగ్ చేస్తాడు, మా మమ్మీ మా డాడీకి హెల్ప్ చేస్తుంది, అలాగే హౌస్ వైఫ్. ఓకే. నేను జాబ్ వచ్చిందని మా డాడీకి చెప్పగానే మా డాడీ చాలా ఆనందంగా ఉన్నాడు. ఆ రోజే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇచ్చింది. అమ్మో నైస్. అండ్ ఆల్సో ఇఫ్ యూ డోంట్ మైండ్, మై నో యువర్ ప్యాకేజ్ ఆల్సో? 875. ఓ నైస్. సో ఇలాగే కంటిన్యూ అవ్వాలి. అండ్ ఫైనలీ ఇప్పుడు అప్కమింగ్ బ్యాచెస్కి కానీ, అంటే జూనియర్స్ ఉంటారు చాలా మంది, చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు బయట ఉండి, ఏది రైట్ కోర్స్ కానీ రైట్ ఇన్స్టిట్యూట్ కానీ, సో వాళ్ళకి ఏం కన్వే చేద్దాం అనుకుంటున్నారు? ఇఫ్ అండ్ ఆల్ మీరు డేటా సైన్స్ తీసుకోవాలి అని అనుకున్న, డేటా అనాలిసిస్, డేటా సైన్స్ తీసుకోవాలి అండ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ తీసుకోవాలనుకున్న, ఇన్నోమేటిక్స్లో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. లైక్ డేటా సైన్స్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేది ఒక కాంప్లెక్స్ థింగ్. దాన్ని ఇక్కడ మనం స్టెప్ బై స్టెప్గా నేర్చుకుంటాం. లైక్ ఫస్ట్ పైథాన్ నేర్చుకుంటాం, దాని తర్వాత అనాలిసిస్ అవన్నీ నేర్చుకుంటాం, తర్వాత మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్. సో ఇట్లా స్టెప్ బై స్టెప్ వీళ్ళు కరెక్ట్ కరికులం ఉంటుంది. మనం ఓన్గా నేర్చుకుందామని చాలా ట్రై చేస్తాం కానీ అది అవ్వదు. ఈరోజు ఈరోజు చదువుకోవచ్చు, రేపు టైం పాస్ చేయొచ్చు, ఎల్లుండి మళ్ళీ చదువుకోవాలనిపిస్తుందేమో. కానీ ఇక్కడైతే మనకు ఒక స్పెసిఫిక్ టైం టేబుల్ ఉంటుంది కాబట్టి, అండ్ పీపుల్ మన చుట్టుపక్కల కూడా అందరు చదువుకునే వాళ్ళే ఉంటారు కాబట్టి మనకు కూడా మోటివేషన్ వస్తుంది. సో ఫర్ దాట్ ఇన్నోమేటిక్స్లో జాయిన్ అవ్వడం చాలా బెస్ట్ ఆప్షన్. మీరు పర్సనల్గా చదువుకోవడం అంటే కూడా ఓకే, కానీ ఇన్నోమేటిక్స్లో చదివితే మీకు ఒక స్పెసిఫిక్ టైం టేబుల్ ఉంటుంది, రైట్ గైడెన్స్ ఉంటుంది, రైట్ మెంటర్స్ ఉంటారు, ట్రైనర్స్ ఉంటారు. సో దట్ మీకు వచ్చిన ఇంట్యూషన్, మీకు వచ్చిన ప్రాబ్లం వాళ్ళకి డైరెక్ట్ చెప్పేస్తే వాళ్ళు దాన్ని ఈజీగా క్లారిఫై చేస్తారు. అదే పర్సనల్గా అంటే మీరు దాన్ని ఎక్కడికి వెళ్ళాలో కూడా మీకు తెలియదు, ఇక్కడ అడగాలి ఆ క్వశ్చన్ కూడా మీకు తెలియదు. అదే ఇన్నోమేటిక్స్లో అయితే కానీ ఇక్కడ మెంటర్స్ ఉంటారు, వాళ్ళు అలాంటి క్వశ్చన్స్ని చాలా వింటారు కాబట్టి వాళ్ళకి ఈజీగా చెప్పడానికి వస్తుంది. ఒక ఐటీ జాబ్ కొట్టాలి అంటే టెక్నికల్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంటో, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అంతే ఇంపార్టెంట్. డిఫరెంట్ కాలేజెస్లో చదువుతూ ఉంటారు, ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకి చాలా మందికి కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాకింగ్ ఉంటున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా చాలా పూర్ ఉంటున్నారు. బట్ చాలా మంది ఊర్లలో నుండి వచ్చిన వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. బట్ ఇవన్నీ కవర్ చేయాలి అంటే ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో టెక్నికల్ స్కిల్స్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో, కమ్యూనికేషన్ స్కిల్స్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తేనే వాళ్ళు ఒక సక్సెస్ఫుల్ క్యాండిడేట్ లాగా, సక్సెస్ఫుల్ ఎంప్లాయ్ లాగా బయటకు వెళ్తారు. సో ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ ఇది ఎప్పుడు ప్రూవ్ చేస్తూ వస్తుంది. మరి ఎలా పాసిబుల్ అవుతుంది, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్లో వీళ్ళు ఎంతవరకు ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు, లెట్స్ ఫైండ్ అవుట్. ఈరోజు మనతో జాయిన్ అవబోతున్నారు సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మధుప్రియ. లెట్స్ టాక్ టు హర్. Hello ma'am. Hi. Yes. Ma'am, how are you? I'm great. How are you? I'm good. Thank you so much. Okay. So Innomatic Research Labs లో టాకింగ్ అబౌట్ టెక్నికల్ స్కిల్స్ ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాము, బట్ సాఫ్ట్ స్కిల్స్ గురించి చాలా తక్కువ మాట్లాడుతున్నాము. మీరు స్టూడెంట్స్కి చాలా వరకు సపోర్ట్ చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. బట్
చాలా తక్కువ మాట్లాడుకుంటున్నాం దీని గురించి. Yeah. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? So exactly. So each generation, most of the students were, the most priority goes to the technical skills. See, we see people come from different backgrounds, say tier 2 colleges, tier 3 colleges, or from rural areas. So technical skills low, they were like, up to the mark. There are no complaints. So what happens is, I can't even say it's always the spoken English that they lack. Sometimes people lack confidence and also the nervousness and the insecurities they build when they come in front of, when they are going to face an interview or a person. So specifically at Inomatics, we work on those areas. It is not like a spoken English curriculum where we teach all the tenses and we'll leave the students. It won't be like that. So in person, we'll try to understand the learner, where he is lacking. So some person is really good at English, but what lacks is, maybe bhayam. ఓకే. So at that time they end up ఒక ఇంటర్వ్యూకి వెళ్ళగానే ఆ భయంతో హాయ్ గుడ్ మార్నింగ్ మై నేమ్ ఇస్ జవా. రైట్ This happens because they do lack confidence and కొన్నిసార్లు ఆ భయం. ఇట్స్ నాట్ దట్ వాళ్ళకి లాంగ్వేజ్ తెలియదని కాదు. Exactly. So people were treating English as just a subject. ఏదో స్కోరింగ్ కి దీనికి దానికి ఆ లెవెల్లోనే ఆగిపోయారు. So here English was taught as a language. So you have to express yourself. Okay. You should be capable enough to articulate what are your thoughts, what is your content. So ఇంత టెక్నిక్ ఉంటే ఇంత నేను ఎలా చెప్పగలుగుతాను. That is where exactly we address the issues personally, in person. రైట్. వి గాట్ టు నో మీరు ఎందుకు సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అయ్యారో ఇప్పుడు. నైస్. అండ్ అంటే ఎలా ఇంపార్ట్ చేస్తూ ఉంటారు అంటే వీళ్ళ కరికులంలో ఇంగ్లీష్ స్పీకింగ్ కానీ లేదంటే కమ్యూనికేషన్స్ వైజ్ కానీ ఎలా ఉంటుంది కరికులం? So to be enough transparent, we can't go back to the same tenses or the parts of speech. General-గా ఒక కరికులం చేసుకొని ఒక పీపీటీ చేసుకొని సో సబ్జెక్ట్ ప్లస్ వర్డ్ ప్లస్ ఆబ్జెక్ట్ వీఆర్ నాట్ గోయింగ్ టు టీచ్ లైక్ దిస్. ఓకే, సో ఇంగ్లీష్ యాజ్ అ సబ్జెక్ట్ వీఆర్ గోయింగ్ టు బరీ దట్, బట్ వీఆర్ గోయింగ్ టు టీచ్ ఇంగ్లీష్ యాజ్ అ లాంగ్వేజ్. సో ఒక పర్సన్ వస్తాడు మేబీ బీటెక్ తర్వాత, బీటెక్ నుంచే వాడు సాఫ్ట్ స్కిల్స్ అంటే ఎగ్గొడతాడు. లెట్స్ బీ ట్రాన్స్పరెంట్ ఎనఫ్ ఆన్ దిస్ టాపిక్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈజ్ విల్ ట్రై టు అండర్స్టాండ్ దేర్ లెవెల్. ఓకే, వీడికి సినిమా అంటే ఇష్టం, వీడికి పాలిటిక్స్ అంటే ఇష్టం, వీళ్ళకి క్రికెట్ అంటే ఇష్టం. సో ఐల్ గో జస్ట్ ఎక్స్ప్లెయిన్ దిస్ టాపిక్ ఇన్ ఇంగ్లీష్. యూ లవ్ ఇట్, రైట్? వెన్ దే హ్యావ్ ఇమోషన్, లాంగ్వేజ్ ఫ్లోస్, రైట్? సో దే డోంట్ ఈవెన్ అండర్స్టాండ్. సో సమ్ టైమ్స్ మీరు చూస్తారు జనరల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, ఏదైనా ఉందనుకో, ఇంగ్లీష్ వస్తుంది వాళ్ళకి తెలియకుండానే వస్తుంది. బికాస్ యూ నీడ్ ఎమోషన్. ఓకే, అంటే భాష రావాలంటే భావం అర్థం అవ్వాలి మనుషులకి. సో అది వీల్ అడ్రస్ హియర్ మోస్ట్లీ. Okay. సో సమ్ టైమ్స్ మోస్ట్లీ మై ప్యాటర్న్ ఇస్ ఐల్ బ్రింగ్ మీమ్స్ ఇన్ టు టీచింగ్. సో దే విల్ కనెక్ట్ మోర్. Gen Z Let's say give your self introduction. I say my name is Maximus Verus Meridius. Okay, I am a son to a murdered father and a murdered husband. Let's say they'll connect more, right? Okay, So I'll say this is the intensity you need to carry when you're giving a self introduction. Okay, So that is how it is going to be completely different. It's fun learning. Soft skills is never like, the boring part we teach here. So mostly we'll involve more. My part is going to be less. See mine is 70%. So the students are going to involve more. Right, So they will talk more. Okay. So atla means annappudu, brahmanandam annappudu, cinema annappudu, ఆ intensity వచ్చేస్తుంది. Okay, వాళ్ళకి వాళ్ళు involve So the అయిపోతారు. pattern here we approach is completely different. ఓకే, నైస్. ఇలా చెప్తే చాలా మందికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది, రైట్? అండ్ ఆల్సో స్కూల్ లెవెల్లో కానీ కాలేజ్ లెవెల్లో కానీ ఇంగ్లీష్ స్పీకింగ్ కానీ కమ్యూనికేషన్ కానీ ఎంటైర్లీ డిఫరెంట్. ఇప్పుడు వీళ్ళు జాబ్ లోకి వెళ్తారు కాబట్టి ఆ టర్మినాలజీ ఉంటుంది, ఆ జాగన్ యూసేజ్ ఉంటుంది కదా. Exactly. సో దాన్ని ఎలా ఇంకల్కేట్ చేస్తారు మీరు? Exactly. So you have got the correct question now. సో చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇంగ్లీష్ని యాజ్ ఐఎమ్ టెలింగ్, సో ఇంగ్లీష్ తెలియదని కాదు, ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటుంది, దే ల్యాక్ ఎ స్కిల్, రైట్? Okay, so here we'll work on how to develop the skill. Okay, so corporate environment telugu, because what colleges teach us is completely different from the market standards. What a corporate market needs exactly. So here where we come up with things. Okay. Let's say corporate jargons చాలా మందికి తెలియదు. It's completely fine because they come from such backgrounds or they come from such colleges. ఇవన్నీ ఇంక్లూడ్ అవ్వుండవు కరికులంలో. Okay. So let's say ఇప్పుడు EOD అంటే ఏంటి, FII అంటే ఇట్లా చూస్తారు. ఏంటి? దెన్ విల్ గో. సో దిస్ ఇస్ హౌ యూ యూజ్ ఇన్ ఒక ఈమెయిల్ రాసినప్పుడు పీపుల్ మైట్ యూజ్ దిస్ కార్పొరేట్ జార్గన్స్, లెట్స్ సే యాక్రోనిమ్స్, అండ్ సమ్ టైమ్స్ వర్క్ రిలేటెడ్ ఇడియమ్స్, ఫ్రేజెస్.
Right, right. Circle me back ante one student comes and circles me. It is not circle back. Okay, let's meet. Not Mali. I need a reply. Okay. Get back to So, me. Right. Exactly. So our curriculum also includes corporate training and the corporate vocab that you specially use in office. Okay. So entirely this is going to be different. Though we are belonging into EduTech, we'll try to give the best corporate training to the students. రైట్ సో యూజువలీ వీడియోస్ అవి చూస్తుంటాము. ఒకవేళ బాస్కి రిప్లై ఇవ్వాలి, మేనేజర్కి రిప్లై ఇవ్వాలి అంటే కూడా వాళ్ళకి నో అని చెప్పకొద్దు, బట్ ఒక కైండ్ ఆఫ్ ఉంటుంది, వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఇవన్నీ కూడా తెలియాలి కదా. సో అవి ఎలా చెప్తుంటారు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏదైనా నో చెప్పాలంటే హార్ష్గా వెళ్ళిపోతే హెచ్ఆర్కి నచ్చకపోవచ్చు. సో లెట్స్ సే మీరు ఒక ఐడియా ఇచ్చారు, నాకు నచ్చదు, ఐ డోంట్ లైక్ యువర్ ఐడియా, ఐ కాంట్ సే దిస్ మైట్ సౌండ్ రూడ్, లెట్స్ సే ఐ అప్రిషియేట్ యువర్ ఐడియా బట్ ఐ థింక్ ఐ హ్యావ్ అన్ అదర్ సజెషన్. వావ్. ఓకే. See, the whole thing is delivered, right? Right. But I say, I don't know. I Purpose don't తెలియాలి like అంతే. your suggestion, ma'am. But what I say, I really appreciate that. But I think I do have another suggestion. Could you please hear me out? So now this is how softly or humbly you can approach people. So these are all included in that. రైట్ సో మచ్ పర్ఫెక్ట్. అండ్ ఆల్సో ఊళ్ళలో వచ్చే స్టూడెంట్స్ వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా. Yes. ఇంకొంతమంది ఓపెన్ అవ్వడానికి కూడా చాలా టైం తీసుకుంటూ ఉంటారు. సో దానికి వాళ్ళకి స్పెషల్ కేర్ ఏమైనా ఉంటుందా? ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే సాఫ్ట్ స్కిల్స్ ఇస్ సంథింగ్ మోర్ అబౌట్ యూ, హౌ యాజ్ ఎ పర్సన్, హౌ యు ఆర్, empathy, sympathy, understanding. So being as a soft skills trainer, for me, I do analyze this. Okay. So ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. కొంతమంది చాలా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, ఏం తెలియదు. సో ఐ కాంట్ బ్లేమ్. నో, వీ కాంట్ జడ్జ్. ఏం రాదా, ఇది రాదా, దట్స్ కంప్లీట్లీ ఫైన్ when people do anything. They don't know anything. So here we are to teach. ఫస్ట్ ఐ టాక్ టు ఇన్ పర్సన్ అని, ఇది క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. లైక్ ఇన్ దిస్ ఇలానే ఏంటి, వేర్ ఎగ్జాక్ట్లీ యూఆర్ ల్యాకింగ్. సమ్ పీపుల్ సే, మ్యామ్ నాకు చాలా భయం వేస్తుంది, మ్యామ్ ఐ కమ్ ఫ్రమ్ తెలుగు మీడియం, నాకు ఒక సెంటెన్స్ ఫార్మేషన్ రాదు, ఇక్కడ ఇది వాడాలో నాకు తెలీదు, నాకు కొంతమందికి యాక్సెంట్ మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. ఇప్పుడు ఫిష్ అంటే పిష్ అంటారు, అది అందరికీ ఉంటుంది. సో త్రూ ద ప్రాసెస్ కమ్యూనికేషన్ అనేది ఇట్స్ నాట్ లైక్ అ కోడింగ్, ఒక 6 months కూర్చుంటే వస్తుంది అట్లా కాదు. సో యూ నీడ్ టు గెట్ ది ప్రాపర్ ఎక్స్పోజర్ టు కమ్యూనికేట్ ప్రాపర్లీ, రైట్? సో దానికి వస్తాడు, ఆ ప్రాబ్లమ్ నేను అర్థం చేసుకోవాలి. వీ షుడ్ హ్యావ్ దట్ బేసిక్ ఎంపథీ టువర్డ్స్ ద లెర్నర్. సో ఆ ప్రాబ్లమ్ అర్థం చేసుకుని దెన్ ఐ విల్ కమ్ అప్ విత్ ద సొల్యూషన్స్. ఇప్పుడు కొంతమందికి, నా మ్యామ్ నాకు పాటలు చాలా ఇష్టం మ్యామ్ అంటారు. నేను అప్పుడు దీన్ని ఏం అర్థం చేసుకోవాలి? ఓకే, దిస్ గై ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు మ్యూజిక్, సో టుడే ఐ గివ్ యూ అ టాస్క్. నాకు ఇంగ్లీష్ అర్థం కాదు మ్యామ్, ఫ్లూయెంట్గా మాట్లాడతారంటే, సో హిజ్ ఇంట్రెస్ట్ ఇస్ ఇన్ సాంగ్, రైట్? ఐ విల్ గివ్ అ బేసిక్ సాంగ్, ఒక ఇంగ్లీష్ సాంగ్ తీసుకొచ్చి, ఇది విను, రేపు నా దగ్గర రా, ఏం అర్థమైందో చెప్పు, రైట్? ఇట్ వోంట్ సౌండ్ వెరీ బోరింగ్, తనకి బోరింగ్గా ఉండదు, ఇంట్రెస్ట్లో వెళ్తాడు. మెల్లిగా ఒక బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది. ఒక సాంగ్ విన్నప్పుడు ఇదేంటి, లెట్స్ సే ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ యూ అంటే, గ్రేట్ఫుల్ అంటే ఏంటి, ఓకే థ్యాంక్ఫుల్. That's how we analyze. Okay. So there is no imposing of strict rules. ఈ రోజు నాకు ఒక 40 rules చెప్పు, ఈ రోజు 40 vocab చెప్పు, అట్లా ఉండదు. The only thing is understanding learner. Okay. అది ఏ లెవెల్, 0 level నుంచి రా. I'll teach ABCD. Let's build words today. Next sentence formation. Okay. అట్లా. So it's not like a boring grammar again, but it feels very lively in soft skill sessions. Yes. సో లాంగ్వేజ్ అలా ఫ్రీ ఫ్లో అవ్వాలి. నాట్ Exactly. దట్ ఈ రోజు ఈ వర్డ్ నేర్చుకున్నాము వొకాబులరీ అంటే సెంటెన్స్ ఫార్మేషన్ అని కాకుండా. exactly. సో కార్పొరేట్ వరల్డ్ లో ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది కదా. Yeah. సో ఆ కల్చర్ ని కానీ అది ఏమన్నా చెప్తూ ఉంటారు ఇక్కడ? డెఫినెట్గా చెప్తుంటాం. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి ఇంగ్లీష్ వచ్చు అనుకుంటారు, బట్ ఒకసారి కార్పొరేట్లో ఎంఎన్సీస్లో ఎక్స్పోజ్ అయితే ఆ వొకాబ్, వాళ్ళ ప్రొనౌన్సియేషన్, వాళ్ళ యాక్సెంట్ కంప్లీట్లీ డిఫరెన్స్. బికాస్ యూ సే కార్పొరేట్ డీల్స్ విత్ ఐ మీన్ లెట్స్ ఇది అదర్ క్లయింట్స్, యూఎస్ క్లయింట్ కావచ్చు, యూకే క్లయింట్ కావచ్చు. నా వీడికి ఇంత కంటెంట్ ఉంది, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అ ప్రాజెక్ట్ అంటే పీపుల్ మైట్ ఫెయిల్. సో హియర్ వి టీచ్ హౌ టు గివ్ అ ప్రెజెంటేషన్ అండ్ వాట్ ఆర్ ద వొకాబ్ to sound very good or to sound so professional in English. ఏ వర్డ్ స్పీక్ చేసుకోవాలి, ఎట్లా మాట్లాడాలి, హౌ డూ యూ గ్రీట్ పీపుల్, అండ్ స్పెషల్లీ పార్ట్ కమ్యూనికేషన్లో వెర్బల్ ఏంటి, నాన్ వెర్బల్ ఏంటి, టోన్ ఏంటి, పారా లాంగ్వేజ్ ఏంటి, ఒకేసారి లైఫ్లెస్గా ఇలా సోల్ పడిపోయినట్టుగా మాట్లాడకుండా వి టీచ్ ఎవ్రీథింగ్. ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. బాడీ లాంగ్వేజ్ కూడా. దట్ ఈస్ అ ఫన్ లెర్నింగ్. yes, రైట్ exactly. కోర్స్ మీతో అయితే ఫన్ లెర్నింగ్ అది అర్థమవుతుంది. బట్ టాకింగ్ అబౌట్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్, ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఓకే టెక్నికల్ స్కిల్స్ నేర్చుకున్నారు, కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా వస్తున్నాయి, బట్ దాన్ని మీరు అన్నట్టుగా ఆర్టికులేట్ చేసి ప్రెజెంట్ చేయడము ఇంటర్వ్యూస్ లో కానీ దెన్ ఆఫ్టర్ వర్క్ లైఫ్ లో కూడా. సో అది ఎలా ఉంటుంది? ఫస్ట్ తెలుగులో వాళ్ళకి ఏంటి అని ఒక క్లారిటీ ఇస్తా. సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అంటే ఏంటి, నువ్వు ఎవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఏం చేస్తావు, అంతే, నాకు ఇంత చాలు.
ఎందుకంటే నువ్వేం నాకు ఈ పర్సనల్ పనులు చేయడానికి రావట్లేదు, ప్రొఫెషనల్ వర్క్, నీ ప్రొఫెషనల్ నీ టెక్ స్కిల్స్ నేను నేను టెస్ట్ చేస్తాను. Right. ఈ గ్యాప్లో సెల్ఫ్ ఇంటర్వ్యూలోని లెంగ్త్కి వెళ్ళిపోతారు, ఒక షార్ట్ ఈ ప్యాటర్న్ ఉంటుంది, నీ పేరు చెప్పు, దీని తర్వాత ఇది చెప్పు, దాని తర్వాత ఇది చెప్పు, భయపడతారు పిల్లలు, చాలా భయపడతారు. అక్కడ మాక్ ఇంటర్వ్యూస్ వస్తాయి మాకు. ఒక 100 స్టూడెంట్స్ కూర్చుంటారు, లెట్స్ సే 60 స్టూడెంట్స్ కూర్చుంటారు, అంతా ఫ్రెండ్సే కదా. ఓకే, ఎనీవేస్ వీల్ ట్రై టు ఫైండ్ అవుట్ ద క్రిటిక్స్. వీళ్ళకి ఒక చెత్త అలవాటు ఉంటుంది, మాట్లాడుతున్నాడు, ఇంగ్లీష్ ఇరగదీస్తున్నాడు. సో ఆ ఫండ్లోనే ద లర్న్ థింగ్స్, యూనో, ఆ ఫండ్లోనే ఎక్కువ గుర్తుండిపోతాయి. సో అట్లా 60 మెంబర్స్లో ఫస్ట్ అక్కడికి పిలుస్తాం. టు ది డయాస్ దిల్ కమ్, దిల్ స్టార్ట్. ఒక ప్యాటర్న్ ఐల్ రైట్, వాళ్ళకి తెలియదు అనుకో, నేను కూర్చొని ఒక పెన్ పెట్టి రాసి ఇది ఫాలో, ఇలా ఒకసారి చెప్పు. దిల్ కమ్ ఫార్వర్డ్, దిల్ గివ్ ద సెల్ఫ్ ఇంట్రొడక్షన్. ఏదైనా మిస్టేక్ ఉంది, ఐ ఫైండ్ ఇట్ అవుట్. ఇది యూఆర్ సపోజ్ టు డూ దిస్ హియర్ నాన్న, దిస్ ఇస్ హౌ యూ అడ్రస్ ప్రాపర్లీ. అది ఉంటుంది అందరికి. సో ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఆల్ ది టైమ్ నాలెడ్జ్ అండి, అందరికీ నాలెడ్జ్ ఉంటుంది. వాట్ ది ల్యాక్ ఇస్ స్కిల్. సో దట్ ఈస్ వేర్ వీఆర్ ట్రయింగ్ టు యూనో మిక్స్ ఇట్. నాలెడ్జ్ని స్కిల్ని కలపడానికి ఈజ్ ఆర్ వర్క్ హియర్. సో ఇక్కడ కోర్స్ నేర్చుకోవడానికి ఒక 6 to 9 months పడతాయి. యూజువల్లీ ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇలాంటివన్నీ నేర్చుకోవడానికి ఎంత డ్యూరేషన్ పట్టొచ్చు వాళ్ళకి? అండ్ అగైన్ ఆ ట్రికీ క్వశ్చన్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ ది సేమ్ థింగ్. నేను ఒక 30 daysలో మ్యామ్ ఫ్లూయెంట్గా మాట్లాడాలి, ఐ షుడ్ సౌండ్ లైక్ అ నేటివ్ స్పీకర్ ఆఫ్ అమెరికా. అది కొంచెం కష్టం, ఎందుకంటే కమ్యూనికేషన్ మీరు ఎంత ఎక్స్పోజ్ అయ్యి ఎంత మాట్లాడగలిగితే అలా వస్తుంది. అది నాకు 30 daysలో రావాలి అంటే మై పార్ట్ ఇస్ టు ట్రైన్ యూ, టు టీచ్. అది నేను 15 sessions తీసుకోవచ్చు, 30 sessions తీసుకోవచ్చు. కానీ ఒక పర్సన్ దే షుడ్ బి వెరీ డెస్పరేట్, నాకు కమ్యూనికేషన్ కావాలి, నేను నేర్చుకోవాలి, ఐ షుడ్ బి కేపబుల్ ఎనఫ్ టు ఆర్టికులేట్ సమ్ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్ పర్సన్ అని అనుకున్నప్పుడు డైలీ. అంటే దీనికి ఒక లిమిట్ అని ఉండదు. నేను ఇక్కడ టీచ్ చేస్తాను, నువ్వు ఎంఎన్సీకి వెళ్ళిపోయాక నువ్వు ఇది ఆపేయాలి, ఇంగ్లీష్ నేర్చుకోవడం ఆపేయాలి అని నేను అట్లా చెప్పలేను. సో లెట్స్ సే ఒక 30 sessions, ఒక 30 classes ఉన్నాయి, ఒక 20 classes ఉన్నాయి. ఇంత గ్రామర్ కావాలి, ఇన్ని ఇడియమ్స్ తెలియాలి, బేసిక్. ఇవి నేను టీచ్ చేశాక ఐ వోంట్ స్టాప్ సెషన్స్. నువ్వు ఇక్కడ 6 months ఉన్నావా, సెషన్కి రా. నువ్వు ఇక్కడ 7 months ఉన్నావా, రా. You come speak there. We have jam sessions, we have group debates, we have role plays. Okay. Sometimes I call and fun included activities. I'll make them to talk about a film. Don't explain the, don't tell them film name. Just narrate the story. We'll guess. అక్కడ వాడికి ఏమంటారు, ఇంటెన్సిటీ వస్తుంది, ఒక ఎమోషన్ వస్తుంది. ఈ సినిమా నేను చెప్తా చూడు ఇప్పుడు, then he'll translate, he'll interpret the language. So it is not a limited time, ఇంత గ్యాప్ లో నేను నేర్చుకుంటా అని కాదు. It depends on the desperation that the people hold. కొంతమంది 10 days లో రావచ్చు, the sentence formation or the self introduction they'll do it. So కొంతమంది slow learners ఉంటారు, so we need to push them. సో ఆ గైడెన్స్ అండ్ అది ఎప్పుడు ద స్టూడెంట్స్ విల్ గెట్, ఇట్ ఈస్ నాట్ వెరీ లిమిటెడ్. సో నువ్వు ఇక్కడ 6 months ఉన్నావా, జాబ్ కొట్టాను, లేదా ఇంటర్న్గా చేస్తున్నావు, నీకు ఏదో హెల్ప్ కావాలి, కమ్ బ్యాక్ టు us, వీఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ. ఓకే, సో వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవుతుంటారా? Definitely. Today I met a guy who was in internship. He came for a doubt. The technical mentors address them as well, even the soft skills, everything. Right. So we're not like anta irresponsible ga ayipoyindi kada place chesam. It won't happen like that. So we are here to help you throughout your journey. Oh, nice. సో నైస్ అండ్ ఫన్ టాకింగ్ టు యూ. సో నిజంగానే ఆ మీమ్స్ కానీ లేదంటే ఫిల్మ్ గురించి, సాంగ్ గురించి అఫ్ కోర్స్ ఇలాంటివన్నీ చెప్తూ ఉంటేనే స్టూడెంట్స్ కూడా ఇంకా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే టెక్నికల్ పార్ట్ అంతా అఫ్ కోర్స్ ఎంత బాగా చెప్పినా, ఎంత చేసుకున్నా వాళ్ళకి ఇది ఒక రిలీఫ్ లాగా అనిపిస్తుంది. డెఫినెట్లీ రైట్. అండ్ టాకింగ్ అబౌట్ సాఫ్ట్ స్కిల్స్ కానీ ఇలాంటి బాడీ లాంగ్వేజ్ గురించి మీరు స్పెషల్లీ మాట్లాడుతుంటే ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కదా. నిజంగా ఇట్లా రెస్ట్లెస్ గా కాకుండా వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ కానీ క్రియేట్ చేయాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ ఏం కన్వే చేద్దాం అనుకుంటున్నారు అప్కమింగ్ బ్యాచెస్ కి, స్టూడెంట్స్ కి? Exactly. The straight away thing is communication skills or soft skills are as important as your technical skills. And don't try to bunk that like lazy students where you try to escape from your BTech soft skills. So here the pattern is, yes, they'll do this. Okay. అక్కడ తప్పించుకున్నా ఇక్కడ తప్పించుకోలేరు, ఇక్కడ తప్పించుకున్నా ఇంటర్వ్యూ దగ్గర తప్పించుకోలేరు. తప్పదప్పుడు. So consider the seriousness of soft skills in this corporate world. Do not expect to be, ఈ cruel world లో నేను కమ్యూనికేషన్ లేకున్నా నాకు టెక్నికల్ స్కిల్ ఉంది కదా, don't expect the corporate to be very nice and kind to you. Learn the things. Okay, so expose yourself to the learning, adi technical aina, soft skills aina, communication aina, whatever it is. So at the end of the day, we are not expecting the perfection in one day. It is how much you are better today when you compare yourself yesterday. So yeah, skip cheyakunda proper ga vachi nechukunte we'll be very happy. So we need that desperate students. Hello, I'm Sania. I'm here at Innomatics. I'm from batch 496 and today I'll be demonstrating my project live to you. My project is about English alphabet detection using image data.
So the main objective here of my project is that I am using MediaPipe to be able to detect the hand of the user and enabling them to draw various alphabets using the webcam, and then classifying these drawn images into various classes and detecting which letter it exactly is from A to Z. So now here we'll look at the live demonstration of my project. So here let's look at the detection and the implementation of my project. So first, I'll just write a letter for you. For example, it's R. So here OpenCV is used for the input, and then that input is then taken with the help of MediaPipe to be able to detect my hand, as you can see here. And then after prediction, you can see here the prediction is R, so that my model is able to predict correctly. So I've trained my model on already existing handwritten data and then testing it using the webcam, and I'm using my finger to write and detect what the model is able to detect correctly. And then I'll also write another letter just to test if it works. And here the prediction is S. I can tell that my model works perfectly. Hello everyone, my name is B. Jyoti Swarup. I'm currently pursuing data sciences Inomatics. Through this course, I've come across the OpenCV project, an image data classifier project on rock, paper, scissors using OpenCV and MediaPipe. As you can see demonstrated here is the front end of the project where I've trained the code and I've compared different models, and then through this I've gone through Hugging Face, and through Hugging Face I've just deployed the model. So as you have known, like rock, paper, scissors, everyone has played this game. So I have trained this model so that AI could predict the if my gesture was a rock, paper or a scissor by comparing using MediaPipe. Through this MediaPipe, we can landmark the hand models by distance coordinates. So that's how we predict. As we can see, this is the front end, and after the front end, I've gone to Hugging Face to demonstrate my project. As you can see in this, there is an option of start camera or upload photo. When I go to start camera, it can detect my face, and after detecting, I just place my hand. As you can see, after I place my hand, you can see the blue numbers, in which these are called the coordinates, in which my MediaPipe, it predicts whether what I've done is a paper or rock or scissor. As you can see below, it is giving the accuracy whether it was a paper or a rock or scissor. Now I've gone to scissor. See, through the scissor also has different coordinates, and my AI algorithms look at this handmark through MediaPipe and then it does this. And the same way, when I've gone to the other hand, this, and look at this, the scissor, and then I've rock. So that's how we can do. Other than the camera, I've chosen an option of uploading it. Suppose I've uploaded a photo through my data set, and you can see as you can see, when I've put scissor, the my project removes the background and all the things, and it takes a handprint, and from the landmark, it detects whether my prediction was a rock, paper or scissor. And that's how I did my project. Thank you. Hello everyone, my name is Bhavana. I'm currently pursuing data science course in Inomatics Research Labs. In my learning journey, I got to know about MediaPipe. Using MediaPipe, I built my project sign language gesture recognition system, and using machine learning and using computer vision. I have seen a lot of people suffering from hearing impairment and speech impairment, and it creates a problem for them in workplace and education, healthcare, not readily available interpreters all the time. So goal of my project is to build the communication gap between sign language users and non-sign language users. I trained my model over 55,000 gesture images and deployed using Streamlib web application. And now I will demonstrate. I will upload the image, and it will predict the image. It will predict the gesture in the image and also predict the conference score. You can see here predicted symbol is A and class A, and prediction conference is 96%. And I will also upload another image. You can see here I uploaded gesture image 3, and its predicted symbol 3 and class also 3, and prediction conference is 100%. Thank you. హాయ్ అండి అందరికీ, నా పేరు శ్రీనివాస్. నేను ఇప్పుడు ఇన్నోమాటిక్స్లో డేటా సైన్స్ కోర్స్ చేస్తున్నా. నా బ్యాచ్ నెంబర్ 506.
నేను ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ మీకు డెమాన్స్ట్రేషన్ చేద్దాం అనుకుంటున్నా. దీని పేరు వచ్చేసి రియల్ టైమ్ హ్యాండ్ రైటింగ్ డిటెక్షన్ యూజింగ్ మీడియా పైప్. ఇక్కడ బ్యాక్ ఎండ్లో మేము మీడియా పైప్, ఓపెన్ సివి, ఇంకా మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ వాడినాం. మేము లైవ్ డెమాన్స్ట్రేషన్ చూపిస్తా. ఇది మా ఇంటర్ఫేస్. ఎప్పుడైతే నేను హ్యాండ్ డిటెక్షన్ చేస్తున్నప్పుడు నాకు బ్యాక్ ఎండ్లో దాని యొక్క డిస్టెన్స్ అనేది మెజర్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే డిస్టెన్స్ అనేది మరి 0.5, 0.05 కంటే దగ్గరకు అవుతుందో అప్పుడు రాయమని దానికి నేను ఇండికేషన్ ఇస్తున్నట్టు. ఇప్పుడు మీకు నేను ఒక ప్రిడిక్షన్ చేసి చూపిస్తాను. నేను ఏమైనా ఆల్ఫాబెట్స్ రాస్తుండొచ్చు కదా, A to Z వరకు. సపోజ్ నేను ఒక ఆల్ఫాబెట్ ఏ రాసిన అనుకోండి, నేను దాన్ని ప్రిడిక్ట్ చేయాలనుకుంటే అది నాకు ఏ లెటర్ వస్తుంది, ఏనా బీనా A to Z వరకు ఏ అని చూపిస్తుంది. నేను శ్రావణి, నేను MBA గ్రాడ్యుయేట్ చేశాను. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్లో డేటా సైన్స్ అనే కోర్స్ చేస్తున్నాను. ఈ కోర్స్లో నేను ఒక ప్రాజెక్ట్ చేశానండి. అది మనకి యూజర్ ఒక రిజిస్ట్రేషన్ ఇంకా అథెంటికేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందో యూజింగ్ ఫాస్ట్ API నుంచి మనం తెలుసుకుందాం. సో ఈ ప్రాజెక్ట్లో నేను ఏం చేశానంటే ఒక బ్యాక్ ఎండ్ ఒక అప్లికేషన్ చేశాను యూజింగ్ ఫాస్ట్ API. దీంట్లో ఏంటంటే యూజర్ వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత అది బ్యాక్ ఎండ్ ఎలా రన్ అవుతుంది, ఎలా డేటాబేస్లో స్టోర్ అవుతుంది, ఇవన్నీ మనం తెలుసుకుందాం. ఎలాంటి టెక్నాలజీస్ యూస్ చేస్తున్నాం అనేసి మనం చూద్దాం. సో బేసిక్గా ఫాస్ట్ API అంటే ఏంటంటే ఒక ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి మధ్యలో ఉండే ఒక అప్లికేషన్ అనమాట. అంటే ఏదైతే ఒక యూజర్ వాళ్ళ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఇస్తారో అది ఫాస్ట్ API అనేది మన ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి ఎలా కనెక్ట్ చేస్తుంది. మనము రిక్వెస్ట్ ఇచ్చిన తర్వాత ఆ ఫాస్ట్ API కొన్ని HTTP మెథడ్స్ యూస్ చేస్తుంది అనమాట. సో యూస్ చేసిన తర్వాత అక్కడ నుంచి మన డేటాబేస్కి అవి స్టోర్ అవుతుంది. సో దీంట్లో కొన్ని టెక్నాలజీస్ యూస్ చేస్తాం. మన స్ట్రీమ్లిట్ అనేది ఫ్రంట్ ఎండ్ ఒక యూజర్ చూసేది మన స్ట్రీమ్లిట్ అప్లికేషన్లో ఉంటుంది. బ్యాక్ ఎండ్లో వచ్చేసి మనకి PostgreSQL అనమాట. దాంట్లో కంప్లీట్ ఒక యూజర్ ఇన్ఫర్మేషన్ అది స్టోర్ అవుతుంది. తర్వాత ఈ ఫాస్ట్ API అనేది కనెక్ట్ అవుతుంది అనమాట డేటాబేస్కి యూజింగ్ SQL Alchemy. సో మనం ఇక్కడ ఇది ఒక మన అప్లికేషన్ అనమాట. దీంట్లో మనం ఫస్ట్ రిజిస్టర్, మనకి ఎక్కడైనా రిజిస్టర్ ఆర్ లాగిన్ ఈ 2 ఆప్షన్స్ ఉంటాయన్నమాట ఒక వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత. సో మనం కొత్తగా మనము అందులోకి వచ్చామంటే మనం ఫస్ట్ దాంట్లో రిజిస్టర్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి రిజిస్టర్ అవ్వగానే మనకి యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్స్ అడుగుతుంది. సో మనం ఇక్కడ మన యొక్క యూజర్ నేమ్ ఇస్తాము, ఈమెయిల్ ID కూడా మనం పెట్టాలన్నమాట. సో ఇలా మనము ఒక యూజర్ వాళ్ళ రిజిస్ట్రేషన్ ఇచ్చిన తర్వాత మనం రిజిస్టర్ అవ్వాలి. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఫాస్ట్ API ఈ రిక్వెస్ట్ తీసుకొని ఫస్ట్ అది మన డేటాని ఐడెంటిటీ వాలిడేషన్ చెక్ చేస్తుంది అనమాట. అంటే మనం కరెక్ట్గా పాస్వర్డ్ ఎంటర్ చేసామా, యూజర్ నేమ్ కరెక్ట్గా ఉందా, ఈమెయిల్ ID కరెక్ట్గా ఉందా అని కొన్ని వాలిడేషన్ టెక్నిక్స్ ఉంటాయి. ఒక బిజినెస్ లాజిక్ చూసుకుంటుంది. అదంతా సాటిస్ఫై అయిన తర్వాత మనం హ్యాషింగ్ చేస్తాం. హ్యాషింగ్ అంటే పాస్వర్డ్ అనేది సింపుల్గా మనం ఇచ్చినట్టే ఉండకూడదు, అది కొద్దిగా ఎన్క్రిప్ట్ అవ్వాలన్నమాట. ఎందుకంటే రేపు నాటికి ఏదైనా డేటాబేస్ అనేది హ్యాక్ అయినప్పుడు డైరెక్ట్గా ప్రతి ఒక్క యూజర్కి మన యొక్క పాస్వర్డ్ కనపడొద్దు. సో కనపడకుండా హ్యాషింగ్ అనే ఒక టెక్నిక్ యూజ్ చేస్తామన్నమాట. యూజింగ్ బీక్రిప్ట్ యూజ్ చేస్తామన్నమాట. దీంట్లో అదొక అల్గరిథం. సో దీంట్లో ఏం చేస్తామంటే కంప్లీట్ ఒక మనం పాస్వర్డ్ని ఒక ఎన్క్రిప్టెడ్ స్ట్రింగ్ లెక్క, కంప్లీట్ ఒక ఫుల్ స్ట్రింగ్ లెక్క అది వర్క్ అవుతుంది. సో ఆ డేటా మన పాస్వర్డ్ అనేది కంప్లీట్గా హ్యాష్ అయిన తర్వాత అప్పుడు ఆ ఫాస్ట్ API మన PostgreSQLకి ఇస్తుంది అనమాట. ఈ PostgreSQL చెక్ చేస్తుంది ఆల్రెడీ ఆ యూజర్ అందులో ఉన్నాడు అంటే మనకి ఒక మెసేజ్ వస్తుంది అనమాట. అంటే ఆల్రెడీ యూజర్ ఎగ్జిస్ట్ అని. ఒకవేళ మనం ఒక ఫ్రెష్ యూజర్ అయితే ఫస్ట్ రిజిస్టర్ చేసుకుంటే మన డీటెయిల్స్ వచ్చేసి ఆ PostgreSQL స్టోర్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ నేను రిజిస్టర్ అయ్యాను కాబట్టి మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మన PostgreSQLలో మనము ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాం కాబట్టి ఈ PostgreSQLలో మన డేటా అనేది ఎంటర్ అయినా చెక్ చేసుకుంటాం. ఇప్పుడు నేను శివాని అనే ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేశాను కాబట్టి నా యూజర్ నేమ్, నా ఈమెయిల్ ID అండ్ నా పాస్వర్డ్, నేను చెప్పాను పాస్వర్డ్ అనేది మనకి హ్యాష్ అవుతుంది. సో ఇది 1 way అనమాట హ్యాషింగ్ అనేది. అంటే మనం దాన్ని రిట్రీవ్ చేసుకోలేం. జస్ట్ మన ఒక పాస్వర్డ్ అనేది అది ఒక కంప్లీట్ ఒక స్ట్రింగ్ లెక్క కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి లాగిన్ అయ్యి చూద్దాం. నేను రిజిస్టర్ అయ్యాను కాబట్టి నేను ఒకసారి చెక్ చేసుకుంటాను అనమాట లాగిన్ అయ్యానా నేను అనేసి.
నేను లాగిన్ అయ్యాను, అంటే నా పాస్వర్డ్ ఇంకా యూజర్ నేమ్ కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఇది ఎలా చెక్ చేస్తుంది అంటే మనం ఏదైతే పాస్వర్డ్ ఇచ్చామో అది చెక్ చేయదు, ఇక్కడ హ్యాషింగ్ చెక్ చేసుకుంటుంది. మనం ఫస్ట్ అది ఏదైతే హ్యాషింగ్ అది స్టోర్ చేసుకుందో డేటాబేస్లో, ఆ హ్యాషింగ్ ఇంకా మనం ఇప్పుడు ఎంటర్ చేసిన పాస్వర్డ్ 2 హ్యాషింగ్ మ్యాచ్ అవుతే అప్పుడు మనకి లాగిన్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ వస్తుంది అనమాట. అంటే 200 సక్సెస్ కోడ్ వస్తుంది. అంటే కరెక్ట్గా మనం ఒక అథెంటికేట్ యూజర్స్ అనమాట. మన పాస్వర్డ్ ఇంకా మన యూజర్ నేమ్ కరెక్ట్గా ఉంది కాబట్టి మనం ఒక అథెంటికేట్ యూజర్. ఇప్పుడు ఇది ఏదైతే నేను యూజర్ అథెంటికేట్ స్వాగర్ యూజ్ చేస్తానో ఇది ఒక ఇంటరాక్టివ్ పేజ్ అనమాట. డెవలపర్స్ యూజ్ చేస్తారు దీన్ని మోస్ట్లీ. మనకి దీంట్లో ఏంటంటే ఇది ఫాస్ట్ అయిపోయి ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఇక్కడ మనకి కర్డ్ ఆపరేషన్స్ ఉంటాయన్నమాట. అంటే మన రెస్ట్ ఏపీఐలో హెచ్టిపి మెథడ్స్ ఉంటాయి కదా, అందులో పోస్ట్, గెట్, పుట్ అండ్ డిలీట్ ఉంటుంది. పోస్ట్ అంటే ఎండ్ పాయింట్స్ దగ్గర పోస్ట్ అని ఉంటే మనం రిజిస్టర్ అవుతున్నమాట, న్యూ యూజర్ మనం రిజిస్టర్ అవుతున్నామని. గెట్ అంటే మనం అందులోకి వెళ్ళి రీడ్ చేసుకోవచ్చు, అంటే మన డేటాబేస్లో మన యొక్క డీటెయిల్స్ ఉన్నాయని చెక్ చేసుకోవడానికి గెట్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తాం. పుట్ అంటే మనం ఒక అప్డేట్ చేసుకుంటే మన పాస్వర్డ్ ఏమైనా మనం అప్డేట్ చేసుకోవాలన్నా లేకపోతే ఈమెయిల్ ఐడి ఏమైనా మార్చుకోవాలనుకుంటే మాత్రము మనం డేటాబేస్ నుంచి ఆ డేటాని తీసుకోవడానికి కోసం మనం ఇక్కడ పుట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. డిలీట్ అంటే ఒకవేళ మన డేటాబేస్ నుంచి మనది డీటెయిల్స్ తీసేయాలనుకుంటే మనం డిలీట్ అనే కర్డ్ ఆపరేటర్ యూజ్ చేస్తాం అనమాట. ఇది మోస్ట్లీ డెవలపర్స్ యూజ్ చేస్తారు. నేను ఇప్పుడు ఆల్రెడీ ఒక ఈమెయిల్ ఐడి నుంచి నేను యూజర్ నేమ్ నుంచి నేను రిజిస్టర్ అయ్యాను కాబట్టి ఇక్కడ నేను ఒక చెక్ చేసుకుంటాను. డెవలపర్స్ యూజ్ చేస్తారు కదా, ఇక్కడ నేను చెక్ చేసుకుంటాను నేను ఏదైతే ఇచ్చానో. ఇక్కడ మనకి సక్సెస్ కోడ్ చూస్తే బ్యాడ్ రిక్వెస్ట్ వచ్చింది. 400 బ్యాడ్ రిక్వెస్ట్ అంటే యూజర్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, అంటే నేను ఆల్రెడీ నా డేటాబేస్లో ఈ నేమ్ తోటి ఆల్రెడీ మన డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం అదే నేమ్ మనం పెట్టి చెక్ చేసుకుంటే 400 సక్సెస్ కోడ్ వస్తుంది అనమాట. అంటే బ్యాడ్ రిక్వెస్ట్ అంటే యూజర్ ఆల్రెడీ అందులో ఉన్నారు అని చెప్పి మనకు వస్తుంది. నెక్స్ట్ నేను ఒక లోకస్ అనేది క్రియేట్ చేశాను. సైమల్టేనియస్గా మన డేటాబేస్కి ఒక 100 రిక్వెస్ట్ ఆటోమేటిక్గా వచ్చినప్పుడు డేటాబేస్ ఎలా హ్యాండిల్ చేస్తుంది, ఈ PostgreSQL ఎలా హ్యాండిల్ చేస్తో చెక్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ యూజర్స్ మనం ఒక 100 తీసుకున్నాం అనుకో, దాంట్లో మనం ఒక సెకండ్స్ ఇస్తాం అనమాట. అంటే 10 రిక్వెస్ట్ పర్ సెకండ్కి వస్తుంది అనమాట. మన ఒక హోస్ట్ ఐడి ఇచ్చిన తర్వాత మనం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఒక 100 రిక్వెస్ట్ ఆటోమేటిక్గా మనం తీసుకుంటాం. అందులోకి వెళ్ళి 100 రిక్వెస్ట్లోకి వెళ్ళి అన్నీ కూడా మనకి కరెక్ట్గా ఉండవు, కొన్ని ఫెయిల్ కూడా అవుతాయి అనమాట. కొన్ని ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ వాలిడేషన్ టెక్నిక్స్ ఏదైతే యూజ్ చేస్తుందో అందులో పాస్వర్డ్ రాంగ్ ఉండొచ్చు, ఆర్ యూజర్ నేమ్ రాంగ్ ఉండొచ్చు, అది చెక్ చేస్తుంది అనమాట. సో ఇక మన చాట్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు 100 రిక్వెస్ట్లో ఎంతవరకు మనకి ఫెయిల్ అవుతున్నాయి, ఎంతవరకు మనకి సక్సెస్ అనేది వస్తుందని చూసుకోవచ్చు. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి ఈ PostgreSQLలో మనకి స్టోర్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూడొచ్చు నేను లాస్ట్ యూజర్ వచ్చేసి శివాని ఉంది, బట్ నేను 100 రిక్వెస్ట్ సైమల్టేనియస్గా ఇచ్చేసాను. సో మీకు చూస్తే ఆటోమేటిక్గా మనకి ఇన్ని యూజర్స్ అనేది క్రియేట్ అవుతున్నాయి. పాస్వర్డ్ సేమ్ ఉన్నా కానీ హ్యాషింగ్ అనేది మన డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి ఒక్క యూజర్కి హ్యాషింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఆ హ్యాషింగ్ బట్టే ఆ మనిషి కరెక్ట్ యూజర్ అయినా అని చెక్ చేస్తుంది అనమాట. సో ఇది ఒక కంప్లీట్ బ్యాక్ ఎండ్ వర్క్ అనమాట. ఎలా జరుగుతుంది, మనం నార్మల్గా ప్రతి ఒక్క వెబ్సైట్లో ఆటోమేటిక్గా రిజిస్టర్ అవుతాం, కానీ బ్యాక్ ఎండ్ ఏ విధంగా జరుగుతుంది, మన డేటా ఎలా స్టోర్ అవుతుంది డేటా బేసెస్లో అనేది ఇది యూజ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. Good evening to everyone. I am Khaja Mainuddin. I am currently training at Innomatics. I developed a project on handwritten dictionary system. These are my setup which were used for my projects. I developed this project using MediaPipe, OpenCV, machine learning algorithms. I am going to show my demonstration. When we click start, the camera will open using WebRTC. It will go live web streaming. When we show our hand, a MediaPipe dictate our coordinates. Then index finger is used to draw. We'll try one digit. Then when we draw, it will predict one. How it works means when we draw air, it captures video frames. By capturing, it will go to image pre-processing. After pre-processing, the model input will predict which letter is that. See, the model predicted 3 as correctly. Thank you. Hello everyone, my name is Sai Saurabh Panigrahi. I am a data science trainee from Innomatics Research Lab. In today's, many accidents are happening and most of them are caused by driver negligence, drowsiness and the poor road condition. As a data science student, I want to solve the problem for the drowsiness because it is also a major problem for it. So for that, I developed a project called Advanced Driver Drowsiness Detection System. My system is using OpenCV for taking the real time as an input, and it is using MediaPipe for the facial landmark recognition. In facial landmark, it is taking the eye
the mouth for the yawn, and it is taking the head movement for the analysis, that it analyze and get the output that the driver is distracted, or it is yawning, or it is sleeping. So now we get to the live demonstration part. So it is taking the output input from the OpenCV in real time, and if I get distracted something, it will show the messages. So I'm currently not distracted, you can see the screen there. So if I get any distraction, it will show the message in here. If I have moved my head, or if I get yawn, it will show the count of the yawn, and it will throw an alert. If I get distracted for more second, a little bit second, it will immediately throw an error. Or it will, if I get a little micro sleep or close my eyes for little seconds, it will throw the alert immediately. So for the demonstration I am showing you. Here it is throwing the alert sound to alert the driver. You have to look forward to it. If I yawn, it counts the yawn. I yawn once, so it is showing the count of yawn 1, twice. So if I like to get sleepy, or my eyes is closed, it will so like little, yeah, it is also throwing the if I get a little sleepy or my eye get closed, it will also throw an, yeah, it's also throwing the alert. So this project helps the driver to not get sleepy, and it will prevent them from the accident. Thank you. బయట ఐటీ కోర్సెస్ ఆఫర్ చేసే ఇన్స్టిట్యూట్స్ చాలా పెద్ద స్కామ్ చేస్తున్నాయి. జస్ట్ ట్రైనింగ్ కోసం అని పిలుస్తారు, తర్వాత ప్లేస్మెంట్స్ కూడా ఇస్తామంటారు. తీరా జాయిన్ అయిన తర్వాత అటు ట్రైనింగ్ క్లాసెస్ కూడా సగమే ఉంటాయి, ప్లేస్మెంట్ సంగతి అయితే ఇంకెవరిని అడగాలో తెలియదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్న టైంలోనే ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ ఎలా వీళ్ళకి మాక్సిమం ప్లేస్మెంట్ సపోర్ట్ ఇవ్వగలుగుతుంది, లెట్స్ ఫైండ్ అవుట్. ఈరోజు మనతో జాయిన్ అవబోతున్నారు ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ నుండి కెరియర్ కౌన్సిలర్ వరుణ్ కుమార్. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హలో అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాకింగ్ అబౌట్ ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ లో అది కూడా ప్లేస్మెంట్స్ గురించి. సో మాక్సిమం సపోర్ట్ ఇస్తున్నారు, అండ్ ఆల్సో జాబ్ రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా మళ్ళీ స్పెషల్ గా వాళ్ళు ట్రైన్ అప్ చేస్తున్నారు కాబట్టి, సో ఇదంతా ఎలా పాసిబుల్ అవుతుంది? లైక్ సింపుల్ అండి, క్యాండిడేట్ ఏదైతే కాలేజ్లో చదువుకుంటాడో అంత కంప్లీట్లీ బుకిష్ నాలెడ్జ్ ఉంటుంది. సో వెన్ హీఈస్ కమింగ్ టు ఇన్స్టిట్యూట్ ఆర్ ఎనీ క్యాంపస్, సో నేను క్యాండిడేట్ని ఎట్లా ట్రైన్ చేస్తానంటే, నా దగ్గర ఉన్న సబ్జెక్ట్నే కాదు, కంపెనీస్లో కావాల్సిన టూల్స్ రిక్వైర్మెంట్ బట్టి నేను క్యాండిడేట్స్ని ట్రైన్ చేసుకుంటూ వెళ్తాను. ఎగ్జాక్ట్లీ. సో నా దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ 11 years ఎక్స్పీరియన్స్, 12 years, 18 years ఎక్స్పీరియన్స్ ట్యూటర్స్ ఉన్నారండి. నేను వాళ్ళతో మార్కెట్లో లేనివి, ఇప్పుడు ప్రెసెంట్ ఓపెనింగ్స్ లేనివి దాని మీద నేను ట్రైనింగ్ చేయించచ్చు. సో దానికి వెళ్తే నాకు పైసలు వస్తాయి, డబ్బులు వచ్చేస్తాయి. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇన్నోమాటిక్స్ అంతా బాగుంటుంది, సబ్జెక్ట్ అంతా బాగా చెప్తున్నారా అంటారు స్టూడెంట్స్. కానీ బయటికి వెళ్ళాక దాని మీద ఓపెనింగ్ లేకపోతే బ్లేమ్ చేసేది ఎవరిని? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే వరుణ్ అనే పర్సన్ ఉన్నాడు, చాలా బాగా మాట్లాడాడు, ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాడు, సబ్జెక్ట్ అంతా బాగా నేర్పించారు, జాబ్ లేదు. సో అది నాకు వద్దు. ఇన్నోమాటిక్స్ గ్రో అవ్వాలి అని అంటే బయట మార్కెట్లో స్టూడెంట్స్కి ఏదైతే మేము ప్రామిస్ చేసామో అది నేను ఫుల్ఫిల్ చేయాలి. సో ఇంటర్నల్గా ఏం జరుగుతుందో నేను క్యాండిడేట్స్కి అదే చెప్తాను. సో లెట్స్ సే నేను ప్రీవియస్గా చాలా కంపెనీస్లో వర్క్ చేశాను. సో ఇక్కడ లెట్స్ సే నేను ఒక 3 years నుంచి ఇన్నోమాటిక్స్లో ఉన్నా. సో ఎందుకు ఉన్నానంటే ఇట్స్ సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్. నాకు ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్తో కనెక్టివిటీ ఉంటుంది. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్ ఏ ఇన్స్టిట్యూట్ కూడా కోర్స్ అయిపోయిన తర్వాత క్యాండిడేట్ని ఇన్స్టిట్యూట్కి రానివ్వదు. నేనేంటంటే లెట్స్ సే ఒక స్టూడెంట్కి కమ్బ్యాక్ ఇవ్వాలి, ఒక జీల్ అట్లీస్ట్ ఒక 6 months కోర్స్ ఉంది అనుకుందాం. సో 6 months అయిపోయింది, వాడు వినలేదు, ప్లేస్మెంట్ రాలేదు, గ్యాప్ తీసుకున్నాడు. అయిపోయిన తర్వాత కూడా క్యాండిడేట్ నా దగ్గరికి వచ్చి అన్నా నాకు ప్లేస్మెంట్ అసిస్టెన్స్, ఐ కెన్ గో విత్ బాండ్ రిలేషన్స్ ఎవ్రీథింగ్, అన్నా నాకు ఒక ప్లేస్మెంట్ కావాలి అంటాడు. సో సరేనన్నా నేను ఇది చేస్తానని చెప్పేసి మాట్లాడి ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాండిడేట్స్ని నేను సెగ్రిగేట్ చేసుకొని ఒక మాక్ తీసుకుంటాం. సో దాన్ని బట్టి రిక్వైర్మెంట్ ఏది ఉందో మళ్ళీ ఫిట్మెంట్ అసెస్మెంట్లు కండక్ట్ చేస్తాం. నేను క్యాండిడేట్ని నో చెప్పను. ఏదైతే జీల్ మళ్ళీ స్పార్క్ పుడుతుందో కంబ్యాక్ ఇద్దాం అనుకున్న స్టూడెంట్తోనే నేను మళ్ళీ లైక్ ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటా, లింక్డ్ఇన్లో పెట్టుకుంటా, మార్కెటింగ్ చేసుకుంటా. నేను ఒక ప్లేస్ అయిన క్యాండిడేట్ని 100 మందికి చూపించుకుంటా. నాకు 30 మంది 40 మంది ఆటోమేటిక్గా వస్తారు. లెట్స్ సే నాకు ఒక 1 day నైట్ స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ కాల్ చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. లైక్ అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. లైక్ నేను ఏదైతే ప్రామిస్ చేస్తున్నానో ఇంటర్నల్గా ఏదైతే జరుగుతుందో అది ఫుల్ఫిల్ అయ్యిందండి, మా పాప ప్లేస్ అయిందండి, థ్యాంక్ యూ సో మచ్ అని చాలా బాగా నాకు ఒక మంచి రివ్యూ ఇచ్చారు. సో అది నేను లైక్ ఇప్పుడు కూడా కాల్ చేస్తా, లైక్
అతనితో కూడా మాట్లాడతా మీ ముందే. సార్ నేను వరుణ్ సార్ ఇనోమాటిక్స్ నుంచి. ఓకే సార్, వెల్కమ్, థ్యాంక్ యూ. సార్ లైక్ పాప రీసెంట్గా ప్లేస్ అయిందని చెప్పారు కదా సార్, లైక్ ఎట్లా, లైక్ మీకు అనిపించిన జెన్యున్ ఫీడ్బ్యాక్ చెప్పండి, లైక్ మన దగ్గర నుంచి ఎట్లా. చాలా హ్యాపీ సార్, చాలా హ్యాపీ, మంచి రిజల్ట్ వచ్చింది మేము అనుకున్న. ఓకే. సో అక్టోబర్లో ఆగస్ట్లో జాయిన్ చేసాం మీ దగ్గర. ఓకే. 25th. ఓకే. ఓకే. సో మీరు ఇచ్చిన టైం 4 months. ఓకే. సో అప్పటికి ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి మీరు చాలా ట్రై చేశారు, లాస్ట్ అయితే మా అమ్మాయికి సక్సెస్ అయింది సార్, చాలా హ్యాపీ. సో మీ దగ్గర మా అమ్మాయి కోచింగ్ తీసుకోవడం వల్ల మాకైతే చాలా హ్యాపీ సార్. మేము కూడా ఇంకా వేరే వాళ్ళు కూడా చెప్తున్నాము ఇన్నోమాటిక్స్ అని చెప్పేసి. ఎక్కడ వచ్చింది జాబ్ అంటే చాలా మంది అడుగుతారు కదా, కాలేజీలో వచ్చేసిన ప్లేస్మెంట్ వచ్చిందని అడుగుతారు కదా. అవును సార్, అవును సార్. లేదు, ప్లేస్మెంట్ లో రాలేదు. వీళ్ళు బీటెక్ లో చదివే చదువులు వేరే ఉన్నాయి, ఇక్కడ వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ వేరే ఉంది, కోచింగ్ వేరే ఉంది, వాళ్ళ స్టడీ వేరే ఉంది. నైస్ సార్. అప్పుడు లాస్ట్ టైం మీతో ఏదైతే మాట్లాడానో అవన్నీ జరిగినాయా సార్? లైక్ ఏదైతే ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కానీ ఒక మాట ఏంది కదా అంటే సార్, ఫస్ట్ ఒక వర్డ్ లో సింపుల్, ఒక 1 word లో చెప్పాలంటే, మీరు 1 sentence లో చెప్పాలంటే, మీరు ఫస్ట్ అయితే మాట చెప్పారో అదే మాట ఏమైనా సార్, అది నిలబెట్టుకున్నారు మీరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ 1 sentence లో చెప్పాలంటే అంతకంటే ఇక్కడ సార్, మీరు ఫస్ట్ అయితే ఏదైతే మాట ఇచ్చారో అది నిలబెట్టుకున్నారు సార్. మళ్ళీ మాకు ఫస్ట్ ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారో అలాంటి రెస్పాన్స్ మీ మధ్యలో అడిగినప్పుడు కూడా ఇచ్చారు సార్. ఎగ్జాక్ట్లీ సార్. అది మాకు చాలా స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ అవన్నీ కూడా ట్రాక్ ఉంటాయి సార్ మన దగ్గర. చెప్పండి సార్. నేను అడగగానే మీరు నాకు ట్రాక్ పంపించారు, అమ్మాయి ట్రాక్ కింద అడిగితే కూడా మీరు నాకు వాట్సాప్ చేశారు, అమ్మాయి ట్రాక్ కింద అంటే కూడా మేము కూడా ఓకే సార్ అని చెప్పారు. సార్ బాగుంది సార్, వెరీ హ్యాపీ. మొత్తం మీద సక్సెస్ అయింది అమ్మాయి. మేము అదే అనుకున్నాం, అసలు కాలేజీలో రాలేదు, మరి ఎట్లా ఏంటి అని అనుకుంటే, సో మా అమ్మాయి తను కూడా వాళ్ళ స్టూడెంట్ ద్వారానే తెలుసుకుంది మీ అడ్రస్ ఇన్నోమాటిక్స్ అనేది. ఓకే. సో తెలుసుకొని అక్కడ రావడం జరిగింది సార్. మేము వచ్చినందుకు మేము కూడా హ్యాపీ సార్, ప్రజెంట్ అయితే హ్యాపీ. ఐ గెస్ ఆయనకు తెలియదు కదా మీరు రికార్డ్ చేస్తున్నట్టుగా. తెలీదు. వావ్, నిజంగా అంటే ఆ హ్యాపీనెస్ తెలుస్తుంది ఆయన వాయిస్లో. యూజువలీ పిల్లల గురించి మాత్రం అంటే కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ ప్లేస్మెంట్స్ వస్తుందో లేదో గ్యారంటీ లేదు, బట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసిన తర్వాత వస్తుందో లేదో గ్యారంటీ లేదు, బట్ వాళ్ళకి అది ఇప్పుడు ఫుల్ఫిల్ అయింది కాబట్టి వాళ్ళకి 100% కాన్ఫిడెన్స్ వచ్చింది. ఫీడ్బ్యాక్స్ ఇలాంటి ఏదైతే పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ నాకు వచ్చినాయో, సో దానివల్ల నేను ఇంకా కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతాను ఎవరికైనా. సో నా కంపెనీ మీద నాకు చాలా చాలా ట్రస్ట్ ఉంది, అంతకన్నా ఎక్కువ స్టూడెంట్స్ మీద కూడా ఉంది. స్టూడెంట్స్ మీద ఉంటే ఇనోమాటిక్స్ ముందుకు వెళ్తుంది. సింపుల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా తనకు కూడా థ్యాంక్స్ చెప్పండి. అఫ్ కోర్స్ హీ డజంట్ నో, బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగానే యూజువలీ అంటే స్టూడెంట్స్తో కనెక్షన్ అనేది ఉంటుంది, క్లాస్ చెప్తాము కాబట్టి వాళ్ళు డౌట్స్ అడగడము, వెళ్ళడము, లేదంటే బయటకు వచ్చి మాట్లాడడం అవన్నీ ఓకే, కానీ మీరు ఇంత హ్యాపీనెస్ కూడా అది మీ ఫేస్లో కనిపిస్తుంది. దట్స్ సో హ్యాపీ. సింపుల్ అండి. లైక్ నేను మాట్లాడా, నా స్టూడెంట్ ప్లేస్ అయింది అని అంటే ఇట్స్ ఈవెన్ నా స్టూడెంట్ ఇంకొక పర్సన్ ఉన్నాడు ఇంజేటి అని చెప్పేసి 1 year ఉన్నాడు, వేరే ఇన్స్టిట్యూట్లో కోర్స్ చేసి నా దగ్గరికి వచ్చి క్లియర్గా అన్న ఇట్లా ఉంది సో అండ్ సో అని చెప్పేసి అన్నాడు. 1 year ఉండి AI ఇంజనీర్గా ప్లేస్ అయ్యాడు. అండ్ ఈవెన్ దో నాకు లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో జాయిన్ అయ్యాడు. ఈ ఇయర్ నాకు ఏప్రిల్లో 29th కరెక్ట్గా ఫోన్ చేసి AI ఇంజనీర్గా ప్లేస్ అయ్యా. అండ్ దట్టు నేను డెవలప్ చేసింది, డిప్లాయ్ చేసింది మొత్తం అంతా నాకు మెంటర్స్ ఇట్లా హెల్ప్ చేశారు, అది ఇదని చెప్పేసి మెన్షన్ చేసుకున్నాడు. అండ్ కలవడానికి కూడా వచ్చాడు. సో ఇట్స్ లైక్ ఇట్లాంటివి చాలా చాలా ఉన్నాయి. సో ఫైన్. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ టైం సార్. థ్యాంక్ యూ.